వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 12th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ ఏమున్నాయో చూద్దాము. ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అన్నీ చూసేద్దాము. సంరక్షణ కొరవడి నీటి కోసము అలజడి, అంటే సంరక్షణ లేకపోవడం వల్ల నీటి ఎద్దడి ఎదురవుతుందని చెప్తున్నారు. ఇటీవల కాలంలో భారత్లో నీటి ఇక్కట్లు అధికమవుతున్నాయి. బెంగళూరు నగరంలో మునుపెన్నడూ లేనంతగా నీటి ఎద్దడి నెలకొంది. అక్కడ తాగునీటి కోసము జనము పడిగాపులు కాస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సరైన చర్యతోనే నీటి ఎద్దడిని నివారించడం సాధ్యమవుతుంది. మనం గతంలో కూడా చూసినాము ఇలాంటి ఆర్టికల్స్ చాలా. చూద్దాం ఈ ఆర్టికల్ని. దేశవ్యాప్తంగా జలాశయాల్లోని నీటి మట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఎండ ముదరక ముందే భూగర్భ జలాలు మరింతగా దిగువకు జారిపోతున్నాయి. దీంతో దేశీయంగా తీవ్ర ఆందోళన నెలకొంది. నీతి ఆయోగ్ 2018 విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అప్పటికి 60 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 43% జనాభా రక్షిత తాగునీటి సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఆ కారణంగానే ఏటా 2 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. జల వనరులు 70% కలుషితమైపోతున్నాయి. నేటికి చాలామంది తమ ఇంటి ఆవరణం తాగునీటి వసతి లేక మరో చోట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారని నీతి ఆయోగ్ నివేదిక వాస్తవ పరిస్థితులను కళ్ళకట్టింది. యథేచ్ఛగా దురాక్రమాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, యునిసెఫ్ల సంయుక్త నివేదిక సైతము రానున్న రోజుల్లో యునిసెఫ్ను WHO యొక్క సంయుక్త నివేదిక ఏం చెప్తుందంటే రానున్న రోజుల్లో తీవ్రస్థాయి జల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. పారిశుద్ధ్యము, తాగునీటి పురోగతిపైన ఈ 2 సంస్థలు కలిసికట్టుగా అధ్యయనం సాగించాయి. అది క్రోడీకరించిన వివరాల ప్రకారంగా దేశంలోని అనేక గ్రామాల్లో మంచినీటి కోసము నీటికి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమవుతున్న నీటి కొరత మూలంగా దేశ మహిళలు ఏటా సుమారుగా 15 కోట్ల పని దినాలను కోల్పోతున్నారు. దాంతో 1000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉపరితల జలాశయాలు, భూగర్భ జలాశయాలు కలిసి ఏటా సుమారుగా 1123 కోట్ల ఘనపు మీటర్ల నీరు లభిస్తున్నట్టుగా కేంద్ర జల సంఘం అంచనా వేసింది. 2025 నాటికి వార్షిక సగటు నీటి డిమాండు 1447 కోట్ల ఘనపు మీటర్లు పెరగనుంది. నీటికి గిరాకీ, లభ్యతల మధ్య తేడా భారీగా ఉంటుందన్న వాస్తవాన్ని కేంద్ర జల సంఘము గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ముంచుకొస్తున్న జలగండము తాలూకు పరిణామాలు ఇప్పటికే ఆందోళన పరుస్తున్నాయి. కేంద్ర జల సంఘ అధికారిక గణాంకాల ప్రకారంగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న జలాశయాల్లో 85% సేద్యానికి వినియోగిస్తున్నారు. అందులోనూ అత్యధికంగా భూగర్భ జలాలే వాడుకుండటం వల్ల అవి వేగంగా అడుగంటిపోతున్నాయి. నీరు అధికంగా లభ్యమయ్యే వరి, గోధుమ, చెరుకు, అరటి, కూరగాయల సాగు విస్తీర్ణం అంతకంతకు పెరిగిపోతుండడంతో జల వనరులపై ఒత్తిడిని అధికమవుతుంది. అందువల్ల క్షేత్రస్థాయిలో బిందు, తుంపర, సేద్య విధానాలు అనుసరించడం మేలు. ఈ విధానము జల సంరక్షణకు తోడ్పడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. తమిళనాడులో ఈ విధానం ద్వారా 50% నీటిని, విద్యుత్తును పొదుపు చేస్తున్నాయి. దేశంలో హరిత విప్లవ పితామహుడైన MS స్వామినాథన్ సమర్పించిన ఒక్క నీటి బిందువుతో అధిక పంట దిగుబడి, అధిక ఆదాయము 2006 అంటే 1 డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదంతో MS స్వామినాథన్ 2006లో తీసుకురావడం అనేది జరిగింది. ఈ నివేదిక సైతము సూక్ష్మ నీటి సేద్యము ప్రాముఖ్యత తెలియజెప్పింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చెరుకు తదితర వైవిధ్యమైన పంటల సాగులోనూ సూక్ష్మ నీటి సేద్య విధానాలే అనుసరిస్తున్నాయి. మంచి దిగుబడులను సాధిస్తున్నాయి. తుంపర, బిందు సేద్య విధానాల వల్ల జలవనరులు మితిమీరి వినియోగించడానికి నివారించవచ్చు. భారత్లో జలవనరుల సంక్షోభానికి మరో ప్రధాన కారణం అవి అక్రమాలకు, దుర్వినియోగానికి గురి కావడం. చిన్న నీటి వనరుల గణాంకాల ప్రకారంగా దేశంలో మొత్తము 6.42 లక్షల చెరువులు, 6.42 లక్షల చెరువుల సరస్సులు, కుంటలు ఉన్నాయి. 6.42 లక్షల చెరువులు, కుంటలు, సరస్సులు ఉన్నాయి. కేంద్ర జలశక్తి శాఖ 2023లో విడుదల చేసిన చిన్న నీటి వనరుల గణాంకాలు మాత్రము దేశంలో 38,846 జలాశయాలు దురాక్రమకు గురి అన్నట్టుగా వెల్లడిస్తున్నాయి. కళ్ళ ముందే చెరువులు ఆక్రమించి భవంతులను నిర్మిస్తున్న సంబంధిత యంత్రాంగాలు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా ఉదాసీన వైఖరిని విడనాడి అక్రమదారులకు శిక్షలు, జరిమానాలు విధించకపోతే కాలక్రమంలో జలవనరులు కనుమరుగైపోతాయి.
సంరక్షణలే శరణ్యము. దక్షిణ భారత్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కనుమరుగైన జలాశయాలను దశల వారీగా పునరుద్ధరించాలి. జీవం కోల్పోతున్న వాటిలో పునర్జీవం తీసుకురావాలి. ఇటువంటి చర్యలు కొరవడితే రానున్న జల సంక్షోభము నుంచి గట్టెక్కడం అసాధ్యము. అక్రమదారుల కబంధ హస్తాల నుంచి చిన్న నీటి వనరులను విముక్తి కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు వాటిలో పూటకతీత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. తద్వారా నీటి వనరుల నిల్వ సామర్థ్యము పెరుగుతుంది. పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను అడ్డుకోవడం ద్వారా జలవనరులు కాపాడుకోవాలి. సేద్యానికి, వినియోగానికి నీటి పరిణామాన్ని నియంత్రించడం కోసము బిందు సేద్యం వంటి విధానాల పట్ల రైతులకు అవగాహన పెంపొందించాలి. వాటికి అవసరమైన పరికరాలను రాయితీ ధరలకే అందించాలి. తద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. నీటితో పాటు వాన నీటిని సంరక్షణకు ప్రభుత్వాలు, ప్రజలు చర్య చేపట్టాలి. జల సంరక్షణ, మురికి నీటిని శుద్ధి, పునర్వినియోగంపైన ప్రజల్లో చైతన్యం పెంపొందించేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాన్ని రూపొందించాలి. నీటిని పొదుపుగా వాడుకోవడం, జల సంరక్షణ చర్యలకు సంబంధించిన అవగాహనను పాఠశాల స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలి. నీటి వనరుల పరిష్కారము, జల సంరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. అటువంటి బహుముఖ చర్యలతో కూడిన పర్యావరణ కార్యాచరణ చిత్తశుద్ధి అమలు పరిస్తేనే జల సంక్షోభం నుంచి గట్టెక్కగలము. ఇదండి, అంటే జలవనరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, జలవనరుల సంక్షోభం రావడానికి గల కారణాలు అనేది డీటెయిల్గా ఇవ్వడం అనేది జరిగింది. మీరు 1-2 సార్లు వినండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది. చూద్దాము. బంగ్లాలో ప్రబలుతున్న భారత్ వ్యతిరేకత. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అత్యంత కీలకము. గెలిపే లక్ష్యంగా ఓట్లను ఒడిసిపట్టడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలను పదును పెడతాయి. ముఖ్యంగా భావోద్వేగాలు రగిలించే నినాదాలు ఇస్తాయి. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తుంటాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్లు విపక్షాలు మాత్రం భారత వ్యతిరేక ప్రచారాన్ని నమ్ముకున్నాయి. ఇండియా అవుట్ నినాదంతో గత సెప్టెంబర్ ఎన్నికల గోదాలో దిగిన మాల్దీవు విపక్ష నేత మొహమ్మద్ మౌజు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. బంగ్లాదేశ్లో మాత్రం ఆ పాచిక పారలేదు. ప్రజల మనసుల్లో భారతీయ వ్యతిరేక భావోద్వేగాలు రగిలించడం ద్వారా షేక్ హసీనా సర్కారుకు కూలదోయాలనుకున్న ప్రధాన విపక్షము బంగ్లాదేశ్లో నేషనల్ పార్టీ జనవరి ఎన్నికల్లో మట్టి కరిపించింది. ఇక్కడ ఇండియా అనుకూల హసీనానే 5వసారి ప్రధాని పీఠం దక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా బీఎన్పీ భారతీయ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేపడుతుంది. ఇండియా దీన్ని అంతర్జాతీయంగా తన పలుకుబడిని, ప్రతిష్టకు, వాణిజ్యానికి, సంబంధాలకు ఎదురవుతున్న సవాలుగానే చూడాలి. మాల్దీవులో మాదిరిగా బంగ్లాదేశ్లోని ఇండియా అవుట్ ప్రచారం వెనుక చైనా ప్రోద్బలం ఉందన్న విశ్లేషణలు, భారత్కు హెచ్చరికలు. కార్పొరేట్ వ్యక్తుల ప్రమేయంతో చైనా, పాకిస్తాన్ అనుకూలమని ముద్రపడిన బీఎన్పీ ఇండియన్ అవుట్ నినాదంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంది. ఓటమి పాలైన తర్వాత భారతీయ వస్తువులు బహిష్కరించండని వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ప్యారిస్లో ఉంటున్న బంగ్లాదేశ్ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఓటర్లను ప్రభావితం చేసేలాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించడంలో దిట్ట. ఆయన సూచన మేరకే బీఎన్పీ నేతలు ఇండియా అవుట్ ప్రచారాన్ని భుజానెత్తుకున్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని, హసీనా నెగ్గేలా ప్రజాస్వామిక చర్యలను దిగిందని భట్టాచార్య తన మద్దతుదారులకు నూరిపోస్తున్నారు. భారతీయ వస్తువులను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో బంగ్లాదేశీయులకు పిలుపునిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు కొందరు ఆయనకు వంత పలుకుతున్నారు. ఆ క్రమంలోనే బీఎన్పీ సీనియర్ నేత రుకుల్ కబీర్ రిజ్వీ ఇటీవల తన మెడలోని కాశ్మీరీ శాలువాను విసిరికొట్టారు. ఇతర విపక్ష నేతలు సైతం భారతీయ వస్తువులను ధ్వంసం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఫోటోలు, వీడియోలు పోస్టులు చేస్తున్నారు. వాటికి స్పందించిన ప్రధాని హసీనా విపక్ష నేతలు ముందుగా తమ భార్యల వద్దనున్న భారతీయ చీరలను తగలబెట్టాలంటూ చురకలంటించారు. భారతీయుల చీరలను బంగ్లాదేశ్లో భారీ డిమాండ్ ఉంది. విపక్ష నేతల బంధువులు చాలామంది ఇండియా నుంచి వాటిని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. భారత్ నుంచి వచ్చే ఉల్లిపాయలు, మసాలాలు, వెల్లుల్లి, అల్లము పేస్ట్లను కూడా
వాడడము మానేయాలంటూ విపక్ష నేతలు ఉద్దేశించి హసీనా వ్యాఖ్యానించారు. మన దేశం నుంచి కాఫీ, తేయాకు, చక్కెర, మిరియాలు, కారము, అల్లము, పసుపు, మసాలా దినుసులు, ఎలక్ట్రానిక్ ఉపకరణలు, ప్లాస్టిక్ వస్తువులు బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతాయి. అక్కడి నుంచి నాణ్యమైన వస్త్రాలు, దుస్తులతో పాటు తోలు, రసాయనాలు, రక్షాలు, ఇనుము వంటి మనకు వస్తాయి. దక్షిణ ఆసియాలో భారత్లో మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఢాకాయే. ఆసియా ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నది ఇండియాయే. 2022-23లో ఉభయ దేశాల ద్వైపాక్షిక వాణిజ్య విలువ 1,33,443 కోట్లు. డ్రాగన్ పన్నాగము. ఒకప్పుడు విశాల భారత్ ఉపఖండంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్ సంస్కృతి, సాంప్రదాయ పరంగా భారత్కు ఎంతో దగ్గర దేశము. చారిత్రకంగా, భాషాపరంగా రెండు దేశాల మధ్య పురాతన కాలం నుంచి దృఢమైన సంబంధాలు ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిందే భారత సహకారంతో. కొత్త తరాన్ని ఈ విషయము అంతగా తెలియదు కాబట్టి భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా యువ ఓటర్లు ఆకర్షించవచ్చునని బీఎన్పీ ఎజెండా కనిపిస్తుంది. కానీ అదేమంత సులభం కాదు. చైనా బంగ్లాదేశ్లో షిప్పింగ్, రైల్వే, జాతీయ రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహాయము అందిస్తుంది. 27 ప్రాజెక్టులకు రుణాలిచ్చింది. భవిష్యత్తులో బీఎన్పీ అధికారంలోకి వస్తే చైనా ఆ ప్రభుత్వం ద్వారా భారత వ్యతిరేక విధానాలను అమలుపరిచే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇండియా వాణిజ్యపరంగా భౌగోళిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. భారత్లో చదువుతున్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా బంగ్లాదేశ్ విద్యార్థులు 3వ స్థానంలో ఉన్నారు. వారికి అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను పెంచాలి. ఈ దేశంలో వాణిజ్యాన్ని బలోపేతం చేయాలి. బంగ్లాదేశీయులు మనసులో బలమైన సానుకూల ముద్ర ఉన్నంత వరకు భారత వ్యతిరేక ప్రచారంలో విపక్షాలకు నిరాకరణ ఒనగొడిగేది ఏమీ ఉండదు. ఇది వ్యతిరేకత గురించి ఇచ్చారు. బంగ్లాదేశ్లో 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడానికి మన దేశమే కారణమని చెప్పవచ్చు. అదేవిధంగా షేక్ హసీనా కూడా తన యొక్క ప్రచారంని వ్యతిరేకంగా, అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు గట్టిగానే తన గళాన్ని వినిపించిందని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఆయుధ తయారీతో ఆర్థిక నిర్భరత. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో, సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత రక్షణ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిన అవసరం ఉంది. చైనా, పాకిస్తాన్తో ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వస్తే తక్షణమే స్పందించాల్సి ఉంటుంది. అందుకోసమని భారత ఆయుధ దిగుమతులు ప్రాధాన్యమిస్తుంది. ప్రపంచంలోని ఏ దేశానికి లేని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితి భారత్ది. ఒక పక్క చైనా, మరో పక్క పాకిస్తాన్ సరిహద్దు దేశాలున్నాయి. 3 దేశాలు అనుపాటవము కలిగినవే. చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందంటే మత మౌర్యంతో పాకు దిగజారుతుంది. ఈ 2 దేశాల పరస్పర మైత్రి భారత్లో ఉగ్రవాద ఘటనలకు కారణమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకునే దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రము ప్రయత్నిస్తుంది. శక్తివంతమైన ఆయుధాలను సమకూరుస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు రక్షణ రంగంలో దేశీయ తయారీ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెద్ద ప్రోత్సహించలేదు. అందుకే ఏటా ఆయుధ దిగుమతులు పెరుగుతున్నాయి. స్వీడన్ చెందిన సిప్రీ లెక్కల ప్రకారంగా 2019-23 మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న తొలి 10 దేశాల్లో భారత్ అగ్రస్థానము. ఎవరిది అంటే సిప్రీ లెక్కల ప్రకారంగా ఇవ్వడం అనేది ఎప్పుడంటే 2019-23 మధ్యలో అగ్రస్థానంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది భారత్ అని చెప్తున్నారు. భారత్ అనేది తొలి 10 దేశాల్లో ఇదే భారత్లో తయారీ కింద దేశీయ రక్షణ ఉత్పత్తులు సంస్థలు ముమ్మరంగా తయారీ కార్యకలాపాలని చేపడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఆయుధ దిగుమతులు తగ్గుముఖం పట్టి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధము, గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సిప్రీ నివేదిక వెలువడింది. ఆయుధ దిగుమతుల్లో ఇండియా తర్వాతి స్థానము సౌదీ అరేబియా, తర్వాత ఖతారు ఆక్రమించాయి. తర్వాత స్థానంలో ఏంటి? 2వ స్థానంలో సౌదీ అరేబియా, 3వ స్థానంలో ఖతార్ ఉన్నాయి. 1st స్థానంలో ఇండియా ఉన్నది. ఆక్రమిస్తున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తలు తోడు యెమెన్లోని హూతీ తిరుగుబాటుల సమస్య అధికమవుతుండడం వల్ల సౌదీ ముందస్తు జాగ్రత్తగా చర్యగా ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఖతార్ భౌగోళికంగా చిన్నదే అయినప్పటికీ
హ్మ్. ఆయుధాల దిగుమతుల్లో మూడో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖతార్‌ను నాటో ఇతర మిత్రదేశంగా గుర్తించారు. దాంతో అగ్రరాజ్యాల నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు దోహా అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా యాంటీ డ్రోన్ వ్యవస్థను విక్రయించేందుకు అమెరికా ముందుకొచ్చింది. 2022-23లో ఉక్రెయిన్ ఆయుధ దిగుమతుల్లో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్ 4. రష్యా దాడులకు అడ్డుకోవడానికి పాశ్చాత్య దేశాలు అమెరికా అందిస్తున్న ఆయుధ సహాయము కీవ్‌కు ఆ స్థానంలో నిలబెట్టాయి. ఇక పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో 5వ స్థానంలో ఉండటము భారత ఆందోళన కలిగించే అంశమే. ఇస్లామాబాద్ ఆయుధ దిగుమతుల్లో 82% చైనా నుంచే వస్తున్నాయి. అంతర్జాతీయంగా తలెత్తుతున్న ఉద్రిక్తతలతో కొన్ని దేశాలు లాభాలు పడుతుండటంతుంది. ఆయుధాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న తొలి 5 దేశాలు అంటే ఎగుమతి మనం ఇంతవరకు దిగుమతి, ఇప్పుడు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు ఏంటి అని అంటే ఫస్ట్‌ది 1 అమెరికా, 2 ఫ్రాన్స్, 3 రష్యా, 4 చైనా, 5 జర్మనీ. టాప్ 5లో ఉన్న దేశాలు ఏంటంటే ఫస్ట్ అమెరికా, తర్వాత ఫ్రాన్స్, తర్వాత రష్యా, తర్వాత చైనా, తర్వాత జర్మనీ. ఏఎఫ్ఆర్‌సీజీ ఈ దేశాలు అనేది అత్యధికంగా ఎగుమతులను చేస్తుండడంలో ముందంజలో ఉన్నాయి. ఆ దేశ దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయి. చైనాలతో 1962 నాటి యుద్ధ తర్వాత మనకు ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా అయిష్టత ప్రదర్శించింది. అలాంటి పరిస్థితుల్లో సోవియట్ రష్యా అండగా నిలిచి మనకు ఆయుధాలను సమకూరుస్తుంది. కాలక్రమంలో వాషింగ్టన్ వైఖరిలో మార్పు వచ్చింది. ఢిల్లీ ఆయుధాలను సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన స్థానం. దాంతో పాశ్చాత్య ఇజ్రాయెల్ ఆయుధ తయారీ సంస్థలు ఇండియాకు ఆయుధాలను ఎగుమతి చేయడంపైన దృష్టి సారించాయి. మనతో ఆయుధ ఒప్పందాల ద్వారా అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ తదితర సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయి. ఈ సంస్థలు తయారు చేసే అధునాతన ఆయుధాలు, విమానాలు కొనుగోలు చేయడము భారత్ లాంటి ఆర్థిక పుష్టి కలిగిన దేశాలకే సాధ్యము. ఈ సంస్థ భారత్లో తయారీ కేంద్రాలు నెలకొల్పడం వాటికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే మన దగ్గర తక్కువ వేతనాలకే అసంఖ్యాక ఇంజనీరింగ్ నిపుణులు, సిబ్బంది లభిస్తారు. ప్రభుత్వాలు మౌలిక వస్తువులు సమకూరుస్తాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించాలని ఉవ్విళ్లూరుతున్న భారత్ రక్షణ రంగంలోని ఆ స్థాయికి అందుకోవాలి. రక్షణ పరిశోధనలు, ఆవిష్కరణకు జోరెత్తించడము ద్వారా శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకోవాలి. ఇదండి ఆయుధాల తయారీలో ఆర్థిక నిబద్ధత గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. గణాంకాలలోనే ప్రగతి. ఈ ఇంటి ఖర్చులను పోను రెక్కలు మొలుసుకొస్తుంటే మధ్యతరగతి ప్రజానీకం జీవన ప్రమాణాలు అంతకంతకు కుచించుకుపోతున్నాయి. అదుపు చెయ్యలేని అత్యవసర వ్యయానికి ఎంత గింజుకున్నా పెరగని రాబడి, ఎక్కడ పొంతన కుదరక అభాగ్య కుటుంబాలెన్నో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ దుస్థితికి అద్దం పడుతూ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అధ్యయన నివేదికను క్రోడీకరించిన వివరాల ప్రకారంగా దేశంలో కుటుంబ రుణభారంలో మునుపెన్నడూ ఎరగని స్థాయికి చేరి హడలెత్తిస్తుంది. ప్రభుత్వము భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో సుమారుగా 294 లక్షల కోట్లు, ఇంటింటి అప్పు పద్దు మొత్తము జీడీపీలో 40% ఎగబాకిందన్న అంచనా తీవ్రంగా ఆందోళన పరుస్తుంది. అదే సమయంలో దేశీయంగా నికర ఆర్థిక పొదుపు అత్యంత కనిష్టమవుతుందంటున్నారు. 2011-12 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు 1,430గా నమోదైన గృహ వినియోగ వ్యయము 2022-23లో 3,773కు పెరిగింది. అంటే 2.5 రెట్ల కన్నా ఎక్కువ. అదే పట్టణ ప్రాంతంలో ఆ ఖర్చు 2,630 నుంచి 6,459కి ఎగబాకింది. అందుకు తగ్గట్టుగా రాబడి పెరగకపోవడము మధ్యతరగతి రుణ బాధలకు సుడిగుండంలోకి నెట్టింది. 12 రాష్ట్రాల్లో అత్యధికంగా కుటుంబాలకు తలదాచుకోవడానికి సొంత గూడు లేదని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఏటికేడు ఇంటి అద్దె పెంపు సగటు జీవులకు భారమే. అరకొర సంపాదన మూలాన పోషకాహార లోపాలు
కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ వైద్యంపై ఈ పాలక శ్రేణులు అలసత్వం కారణంగా రోగమే రోస్టో వస్తే బిల్లులు భారము కింద కుటుంబాలెన్నో చితికిపోతున్నాయి. పెట్రో సుంకాలతో పాటు అన్ని రకాల రుణాల్ని అడ్డగోలుగా పెంచేసిన ఏపీలో జనజీవనమే దుర్భరంగా మారిపోతుంది. ప్రజానీకం దుస్థితి ఇలా అడుగడుగునా ప్రస్ఫుటమవుతుండగా మరోవైపు దేశ ఆర్థికంగా వృద్ధి లెక్కల పారాయణము విస్మరిస్తుంది. ఇంకో 3 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్లకు సుమారుగా 415 లక్షల కోట్లకు జీడీపీ విస్తరించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల మదింపు వేసింది. వచ్చే 25 ఏళ్లలో ఆర్థిక పరిణామము 2,500 లక్షల కోట్లకు చేరనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంతటి విశేష ప్రగతి వెనుక మర్మమేమిటో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వార్షిక అసమానతల నివేదిక మొన్నీ మధ్యనే బహిర్గతం చేసింది. దేశ సంపదలో 40% దాకా అపర కుబేరుల దగ్గర 1% జనాభా చేతుల్లోకి పోగుపడింది. 50% జనాభా వద్ద కేవలం 3% సంపదే ఉండటమో ఆర్థిక అసమానతలు ఎంతగా ప్రజ్వరిల్లుతున్నాయో తేటతెల్లం చేస్తుంది. దేశము అభివృద్ధి చెందడం అంటే వేళ్లపైన లెక్కించగలిగే మహా సంపన్నుల చేత విపరీతమైన సంపద మేటలు మోసుకుపోవడం కాదు. అసంఖ్యాకుల సాధారణ పౌరుల బతుకులు కుదుటపడాలి. జీవన ప్రమాణాల్లో మెరుగుదల సాధ్యపడాలి. కొద్దిమందిలో మహా రాజభోగాలు అనుభవిస్తుండగా ప్రజానీకంలో అత్యధికులు కనీస అవసరాలను అంగరాల్చడం దేశానికి గర్వకారణం కానే కాదు. ప్రజల స్థితిగతుల్లో గణనీయమైన మార్పులకు పడలేనప్పుడు అదెంతటి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కాంతులీలుతున్నా ఎవరికి ప్రయోజనము? ఎవరి సంక్షేమం? చెట్టాపట్టాలు కట్టి సాగితేనే దేశము సవ్యద పదంలో పురోగమిస్తున్నట్టు, సుసంపన్నమైనట్టుగా. అలా జరగాలంటే భిన్న వర్గాల జీవన రంగాల ప్రస్థానాన్ని ఉరకలెత్తించేలాగా విధాన రచన కార్యాచరణ పరిపుష్టం కావాలి. విద్య, ఆరోగ్యము, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వము వ్యయీకరణ ఇనుమడించాలి. అన్నదాతలకు సరైన మద్దతు, యువతకు నైపుణ్య శిక్షణ, పర్యావరణ పరిరక్షణ ఇవి 100% సహకారమైన నాడే దేశంలోని సిసలైన అభివృద్ధి సుసాధ్యమవుతుంది. జీడీపీ మెరుపులు జనజీవితాల్లోనే ప్రతిబింబిస్తాయి. ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.